నమస్కారం. 18వ శతాబ్దపు భారతదేశం ఈస్టిండియా కంపెనీ తమ అధికారం కోసం దూసుకుపోతోంది. కాని వాళ్లకు సౌత్ ఇండియాలో ఒక పెద్ద అడ్డంకెదురైంది. ఒక శక్తివంతమైన రాజ్యం. ఆ కథే ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. బెంగాల్ను చేజిక్కించుకున్నాక బ్రిటిష్ వాళ్ళు ఇక తమకు ఎదురే లేదనుకున్నారు. కాని వాళ్ళ ఆధిపత్యానికి గట్టి సవాలు విసిరిన ఆ భారతరాజ్యం ఏదీ? వాళ్ల కన్ను ఇప్పుడు దక్షిణాన ఉన్న మైసూరు రాజ్యం మీద పడింది. ఎందుకంటే అది ఊరికే రాజ్యం కాదు, చాలా శక్తివంతమైనది, సంపన్నమైనది కూడా. బ్రిటిష్ వాళ్ల విస్తరణ ప్లాన్స్కి ఇదొక పెద్ద గండంలా తయారైంది. సరే, మరి ఈ మొత్తం కథకి సెంటర్ పాయింట్ అయిన మైసూరు రాజ్యం గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు దాని పవర్ వెనుకున్న హిస్టరీ ఏంటి? మైసూరంటే ఏదో చిన్న రాజ్యం కాదు. దాని పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఏలిన గొప్ప విజయనగర సామ్రాజ్యం మీద ఇది ఏర్పడింది. ఆ వారసత్వమే మైసూరుకు అంత బలాన్నిచ్చిందనమాట. ప్రతి పెద్ద కథకు ఒక హీరో ఉంటాడు కదా, అలాగే మైసూర్ ప్రతిఘటనకు ముఖచిత్రంగా నిలిచి బ్రిటిష్ వాళ్లను వణికించిన ఆ నాయకుడి గురించి ఇప్పుడు చూద్దాం. ఆయనే హైదర్ అలీ. కేవలం పాలకుడు మాత్రమే కాదు, తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే ఒక గొప్ప స్ట్రాటజిస్ట్. ఆయన వేసిన ప్లాన్స్ బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించాయి. అయితే హైదర్ అలీ పవర్లోకి ఎలా వచ్చాడు? అప్పట్లో మైసూరును వడియార్ వంశం పాలిస్తున్నా పేరుకే వాళ్లు రాజులు. అసలు పవరంతా దేవరాజు, నంజరాజు అనే ఇద్దరు అన్నదమ్ముల చేతుల్లో ఉండేది. హైదర్ అలీ తన తెలివితేటలతో వాళ్లను పక్కకు తప్పించి తానే సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకవైపు హైదర్ అలీ నాయకత్వంలో మైసూరు బలంగా తయారైంది. మరోవైపు బ్రిటిష్ వాళ్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. సో ఈ రెండిటి మధ్య గొడవ జరగడం ఖాయం. అలా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి రంగం సిద్ధమైంది. 1767లో ఈ వార్ స్టార్టైంది. దాదాపు 2 ఏళ్లపాటు చాలా భీకరంగా జరిగింది. ఫైనల్గా 1769 ఏప్రిల్ 4న ఒక శాంతి ఒప్పందం మీద సంతకాలు చెయ్యడంతో ఈ మొదటి యుద్ధం ముగిసింది. కాని యుద్ధం ఆగిపోయింది కదా అని గొడవలు ఆగిపోయినట్టు కాదు. ఈ ఒప్పందమనేది ఒక పెద్ద తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత లాంటిదంతే. ఈ ట్రీటీలో ఎవ్వరూ పూర్తిగా గెలవలేదు. అంటే ఇది చర్చల ద్వారా కుదిరిన ఒక సంధి. ఇది ఏం చూపిస్తుందంటే హైదర్ అలీ ఎంత బలమైనవాడో, బ్రిటిష్ వాళ్లను ఓడించలేకపోయినా వాళ్లతో సమానంగా నిలబడగలిగాడు. అందుకే ఇది ఎండ్ కాదు, సౌత్ ఇండియా మీద కంట్రోల్ కోసం జరగబోయే పెద్ద పోరాటంలో ఇదొక చిన్న బ్రేక్ మాత్రమే. ఆ మొదటి యుద్ధం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అది తరతరాలుగా సాగిన ఒక పెద్ద సంఘర్షణకు దారితీసింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 యుద్ధాలు. మైసూరుకు బ్రిటిష్ వాళ్లకు మధ్య మొత్తం 4 భీకర యుద్ధాలు జరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ పోరాటం ఎంత తీవ్రంగా సాగిందో. ఈ కథ హైదర్ అలీతోనే ఆగిపోలేదు. ఆయన చనిపోయాక ఆ పోరాటాన్ని ఆయన కొడుకు, టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలువబడే టిప్పూ సుల్తాన్ ముందుకు తీసుకెళ్లాడు. తండ్రి కొడుకులిద్దరూ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తమ జీవితాల్నే పణంగా పెట్టారు. కాని ఇన్ని దశాబ్దాల పోరాటం తర్వాత చివరికి గెలిచింది బ్రిటిష్ వాళ్లే. మైసూర్ ఓడిపోవడంతో భారతదేశంలో వాళ్ల పాలనకు అడ్డుగా ఉన్న ఒక పెద్ద శక్తి తొలగిపోయింది. ఇప్పుడొక ప్రశ్న ఆలోచించండి. ఒకవేళ ఈ యుద్ధాల్లో మైసూరు గెలిచుంటే మన దేశ చరిత్ర ఈరోజు మనం చదువుకుంటున్నట్టుగా ఉండేదా? ఎలా మారుండేది?